అమ్మ నమస్తే, మీ పేరు? నమస్తే అనురాధ. మీ పేరమ్మా? చాలని ఓకే. ఆ, దర్శనం ఎట్లా జరిగింది? దర్శనం బాగానే జరిగింది. ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయమ్మా? సౌకర్యాలు బాగానే కానీ కొంచెం లైన్లో నిల్చుంటారు, పెద్ద మనుషులు ఉంటారు, కొంచెం స్పెషల్ లైన్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ముసలోళ్ళ మైనమిగా ఇంత కాళ్ళ నొప్పులు పట్టీలు పెట్టుకొని నడవాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ ఉన్నారు, ఇప్పుడు లైన్లో కూడా ఫుల్ ఉన్నారు. లైన్లో కూడా మాకు చాలా గంట కొద్దిగా అయిపోతుంది. పొద్దున పడిగడుపున ఒక పొద్దుతో వస్తాము. వాష్రూమ్స్ వెళ్ళారా? లోపల ఎట్లా ఉన్నాయి? వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉంది? వాటర్ కూడా ఇవ్వాలమ్మా, వాటర్ కూడా ఇవ్వరు. నూకి నూకి పెట్టేస్తారు, దర్శనం కూడా చేయనియరు, ఏం చేయనియరు. ఇక అంతసేపు ఉన్నందుకు అంత బాగానే ఉంటుంది కానీ కొంచెము ఇది ఉంటుంది ఇక పబ్లిక్తోని. ఇక మీ పేరు? మీ చాలని దర్శనం బాగా దర్శనం అన్ని బాగానే అయినాయి. కాకపోతే ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం సపరేట్ గా పెడితే బాగుంటది అని, ఎందుకంటే వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా ప్రతిసారి వస్తూనే ఉంటాం ఇక్కడ మంగళవారం. కాకపోతే ఈరోజు ఫుల్ పబ్లిక్ ఉంది, చాలా నొప్పులు అయిపోయినాయి ఆమెకి. అట్లా వాష్రూమ్స్ అంటే మేము వెళ్ళాం ఇక్కడ వాష్రూమ్స్ కి, కాకపోతే డబ్బులకే వాష్రూమ్ కూడా డబ్బులు తీసుకుంటారు, బాగానే ఉంటాయి. కాకపోతే వాటర్ 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 ఫెసిలిటీ వాటర్ ఏమి ఉండేయండి ఇక్కడ, వాటర్ ఏమి ఉండేవి. వాష్రూమ్ ఎప్పుడు రెగ్యులర్ గా మేము వస్తూనే ఉంటాం, ఇక్కడే ఉంటాం షేక్పేటలో. మేము ఇక్కడే మా అత్తయ్య నేను వస్తూనే ఉంటాము. కాకపోతే ఈ రోజు అయితే ఫుల్ పబ్లిక్. గుడి యాజమాన్యానికి ఎప్పుడు చెప్పలేదు ఆషాఢం ఇబ్బందులకు గురవుతుంది అంటే ఏమో చెప్పలేదు. పిల్లలను ఎత్తుకొని వచ్చిండ్రమ్మా, కొంచెం నీళ్ళు ఇస్తే బాగుంటుంది కదా. అంత లైన్లు కట్టాలి, 5 లైన్లు ఇచ్చిండు. 5 లైన్లు ఇచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చినప్పుడు కొంచెం వాటర్ ఏదో జల్ది పంపించాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని జర కొంచెం ప్రైవేట్గా ఇప్పించేస్తే అయిపోతుంది కదా, అది జల్దీ అయిపోతుంది. ఇట్లా వయసు ఉన్న ఏమి ఉండేవి, మంచిగానే దర్శనం అయితే మంచిగా ఉంటుంది. కాకపోతే ఈరోజు ఫుల్ పబ్లిక్ ఉంది, మళ్ళీ ఆషాఢం కదా. ఇప్పుడు మా ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం సపరేట్గా పెడితే బాగుంటుంది అని, అంతే. అట్లా ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ. అంటే మంచిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రభుత్వం అంటే అంత వాష్రూమ్ మంచి చేయాలి. వచ్చిపోయేటోళ్ళకు జర లైన్లో ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే పెద్ద మనుషులు ఉన్నాళ్ళు పక్కకు జల్దీ దర్శనం చేసి పంపించాలి. చిన్నపిల్లలు ఉన్నారు, జల్దీ దర్శనం పంపిస్తే ఆ గుడిలకు కూడా వందనాలు, పబ్లిక్ కూడా వందనాలు. సో విన్నారు కదా కొంతమంది భక్తులు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది, అంటే ఎట్లా స్పందిస్తున్నారు అనేది మనం లైవ్లోనే చూసాము. ఇక్కడ అసౌకర్యాలు సరిగ్గా లేవంటున్నారు. భక్తులకు సంబంధించి కూడా గుడి యాజమాన్యం కనీసం ఇక్కడ వచ్చిపోయే భక్తుల కోసం ఒక ఎగ్జిట్ దగ్గర కావచ్చు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయలేదు, కనీసంగా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వాటర్కి సంబంధించి కూడా అసలు వాటర్ కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది అంటున్నారు. అదేవిధంగా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యం బాత్రూమ్లకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక లోపల చాలా అంటే చెత్త చెదారం పేరుకుపోయింది. గుడి బయట ప్రాంగణంలో కూడా చాలా చెత్త పేరుకుపోయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పటి నుంచో అంటే రెగ్యులర్గా వచ్చేటువంటి భక్తులు వస్తూ పోతూ ఉంటారు, నిత్యం దర్శనం చేసుకుంటూ ఉండేటువంటి భక్తులు ఉంటారు. మరి ఎప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం మరి కొంతమందితో. సార్ నమస్తే, మీ పేరు? సుధాకర్. ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడైతే బాగానే ఉన్నాయి మేడం. మంచి లోపల మాత్రం లైన్ ఉన్న వాళ్ళని మంచిగా పంపిస్తున్నారు. కొద్దిగా ఇంకా ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే మంచిగా ఉంటుందని మా వినవి. అయితే ఇక్కడ వాష్రూమ్స్ లో సరిగ్గా అంటే వాటర్ రావట్లేవు, డోర్లు కూడా విరిగిపోయినాయంటూ కూడా చాలా మంది భక్తులు చెప్తున్నారు. మీరేం చెప్తారు? అక్కడ సైడ్ నేను వెళ్ళలేదు మేడం, దర్శనానికి వచ్చినాక లైన్ మాత్రం కంటిన్యూగా మంచిగా పోతుంది, కానీ కొద్దిగా స్టాఫ్ ఎక్కువ మంది ఉంటే మంచిగా ఉంటుందని మా మనవి. అయితే రద్దీకి సంబంధించి కూడా అంటే ఎగ్జిట్ లో కూడా ఎగ్జిట్ అనేది ఒకటి నియమించకుండా ఎట్లా పడితే అట్లా వస్తున్నారు, ఎట్లా పడితే అట్లా పోతున్నారు. అంటే చాలా మంది వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాట్లాడదాం మరి కొంతమందితో. అమ్మ నమస్తే, మీ పేరు? స్వాతి అండి. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగానే జరిగింది. ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయమ్మా? పర్వాలేదు, కానీ వాష్రూమ్సే బాగాలేవు. ఓకే, అంటే ఏమైంది అక్కడ? డోర్లు విరిగిపోయినాయి, వాటర్ రావట్లే అంటున్నారు, నిజమేనా? నిజంగానే వాటర్ బాగా అన్నీ తెగిపోయినాయి, కింద డోర్లు తెగిపోయినాయి. అవును. ఓకే, ఇబ్బందిగా అనిపించిందా? చాలా గలీజ్ స్మెల్ వస్తుంది, పోలేకపోతుంది. నమస్తే అండి, మీ పేరు? రచన. వాణి. సౌమ్య. ఓకే, దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. సౌకర్యాలు ఎట్లా ఉన్నాయండి? అంటే హ్యాండ్ వాష్ వాటర్స్ రావట్లేదు లోపల. వాటర్ పరిస్థితి ఏంటి?
వాటర్ రావట్లేవండి. అక్కడ వాటర్ మొత్తమే లేవు అసలు. వాటర్ కి చాలా ఇబ్బంది ఉంది చాలా. అమ్మ నమస్తే, మీ పేరు? రేఖ నా పేరు. దర్శనం బాగా జరిగిందా? మంచిగా అయింది. ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయమ్మా? బాగాలేవు బాగాలేవు వాష్రూమ్స్కి వెళ్ళారా? లోపల వాష్రూమ్స్ చూసారా? బాగాలేవు, వాష్రూమ్స్ బాగాలేవు, వాటర్ కూడా లేవు ఇప్పుడైతే. ఓకే, మీరు ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? వస్తూనే ఉంటాం మేము. రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఆయన చెప్తున్నాం. సార్ ఇక్కడ ఎట్లా ఉంది సార్? ఇక్కడ అంటే వసతులు ఎట్లా ఉన్నాయి? వాష్రూమ్స్ అయితే కరెక్ట్ లేవు, లోపల డ్రింకింగ్ వాటర్ కూడా లేవు. 50 రూపాయలు టికెట్ తీసుకుంటే కనీసం 1 లక్షలు వస్తాయి డైలీ, కనీసం ఒక రెస్పాన్స్ లేదు. ఏదే ప్రసాదం తీసుకున్న దగ్గర కూడా అంతా లైన్ అడ్డం తిట్టం లైన్, రాంగ్ రూట్లో కూడా వస్తారు. ఒక్క కనీసం ఒక సెక్యూరిటీనైనా పెట్టవచ్చు కదా. అసలు డబ్బులు వసూలు చేయడం కానీ ఒక సిస్టమేటిక్ అసలు ఏం లేదు. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు లక్ష్మి. ఓకే, ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారా మీ దేవాలయానికి? వస్తూనే ఉంటాం. సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? సౌకర్యం అంటే బాత్రూమ్స్ గలీజ్గా, అసలు అంత గలీజ్గా ఉంటాయి. లేడీస్కి పోవడానికి కూడా లేవు సరిగా, కంఫర్ట్గా లేదు. బాత్రూమ్స్ అంతా లేడీస్కి పోనీకే స్థలం కూడా లేదు. ఇక్కడ వెళ్ళడానికి కూడా స్థలం సరిపోతలేదు, అంతా అట్లా ఇబ్బందిగా ఉంది. లోపల వాష్రూమ్స్ కూడా గలీజ్గా ఉంటున్నాయి, అసలు పోనీకి ఇవ్వట్లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. దర్శనం కూడా అమ్మవారిది జరుగుతలేదు సరిగా. అయితే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నది ఒకటే, ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నామంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం అయితే చాలా వరకు ఉందంటూ కూడా చెప్తున్నారు. వాటర్ ఫెసిలిటీ అయితే ఇక్కడ సరిగ్గా లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వేలాది మంది భక్తులు రోజువారీగా వస్తూనే ఉంటారు. ఇక్కడ బోనాలు అమ్మవారికి కూడా సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే అధికారులు ముఖ్యంగా చాలా వరకు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఇక సత్రాల్లో లేడీస్ వాష్రూమ్ల గురించి చూసుకుంటే కనుక కంపు కొడుతున్నాయి. విరిగిపోయినటువంటి డోర్లు, తలుపులు, పేరుకుపోయినటువంటి చెత్త చెదారంతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా భక్తులు భక్తులు లైవ్లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి. తక్షణమే వాటర్ ఫెసిలిటీని కూడా కల్పించాలంటూ కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాష్రూమ్స్, ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తుంటారు కాబట్టి వాష్రూమ్స్ సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురవ్వకుండా ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్లక్ష్యం వహించకుండా కొంచెం దీనికి సంబంధించి ముఖ్యంగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ వసతులకు సంబంధించి కావచ్చు, వాష్రూమ్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా వాటర్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీస్ గురించి కూడా తక్షణమే అన్ని ఫెసిలిటీస్ కల్పించాలంటూ కూడా భక్తులు విన్నవించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి.